ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడింది. ఏకంగా పదుల సంఖ్యలో డ్రోన్లను, పదుల సంఖ్యలో మిసైల్స్ను ప్రయోగించింది. ఈ మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఉక్రెయిన్ ఒక డ్రోన్ను ప్రయోగించింది. ఆ డ్రోన్ను మార్గమధ్యంలోనే కూల్చేశాం. అది పుతిన్ ప్రయాణిస్తున్న విమాన కాన్వాయ్కి చేరువుగా వచ్చే సమయంలోనే మేము పేల్చేశామని రష్యా చెబుతోంది. దానికి ప్రతీకారంగా ఉక్రెయిన్పై ఏకంగా 69 క్షిపణులను ప్రయోగించింది. 298 డ్రోన్లను ప్రయోగించింది రష్యా. ఉక్రెయిన్లోని కీవ్ పట్టణం అంతా కూడా ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది. ఒకసారి రష్యా వైపు నుంచి ఉక్రెయిన్ వైపు ఆ మిసైల్ దాడి ఏ విధంగా జరిగిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భవనాలపై కూడా ఈ మిసైల్స్, డ్రోన్లు పడడంతో మొత్తం కీవ్ నగరం అంతా కూడా అగ్నిగుండంగా మారిపోయింది. 12 మంది ఈ దాడిలో చనిపోయారు. బాంబు శబ్దాలతో ఉక్రెయిన్ అంతా కూడా అల్లాడిపోయింది. ఉక్రెయిన్ రష్యా మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం 2022లో ప్రారంభమైంది. అందుకు ముందు ఎన్ని జరిగినా ఈ యుద్ధం మాత్రం నాటోలో చేరాలి అని ఉక్రెయిన్ భావిస్తున్న సందర్భాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించింది 2022లో. అప్పుడు ప్రారంభమైన ఆ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఈ దాడి అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. అంతేకాదు పలు సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ని చంపడానికి ఉక్రెయిన్ ప్రయత్నం చేస్తూ ఉంది అని రష్యా చెబుతూనే వస్తోంది. 2023లో కూడా అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై 2 డ్రోన్లతో దాడికి పాల్పడింది ఉక్రెయిన్ అని రష్యా చెప్పింది. ఆ డ్రోన్లను మేము కూల్చివేశామని చెప్పింది. కానీ అవి ఉక్రెయినే ప్రయోగించిందని చెప్పడానికి అప్పట్లో ఎటువంటి ఆధారాలను కూడా చూపించలేదు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెళుతున్న విమాన కాన్వాయ్ పైకి డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని రష్యా చెబుతోంది. ఆ డ్రోన్లను మేము మధ్యలోనే కూల్చివేశాము. రష్యా అధ్యక్షుడు విమాన కాన్వాయ్కి ఎటువంటి అంతరాయం లేకుండా మార్గాన్ని సుగమం చేశామని రష్యా చెబుతోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ దాడి మా పని కాదు, రష్యా అబద్ధాలు చెబుతోంది అని చెబుతోంది.